యావత్ పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా అనేక ఆజ్ఞలు ఉన్నాయి, అనేక నిబంధనలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి దైవికమైనటువంటి హెచ్చరికలు దేవుడు తన గ్రంథములో తన బిడలైనటువంటి వారి కొరకు దేవుడు వ్రాయించి ఉంచాడు. ఇవన్నీ కూడా అవునన్నట్లుగా, ఇవన్నీ కూడా మన జీవితంలో, నమ్మిన వారి జీవితంలో జరిగించడానికి దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచినటువంటి వాగ్దాన సహితమైనటువంటి, నెరవేర్పు కలిగినటువంటి, అది ప్రవచనమైన, అది వాగ్దానమైన, అది దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అయినా, ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన మార్పు కొరకు, మన దీవెన కొరకు దేవుడు వ్రాయించినటువంటి మాటలు. లోకములో ఎంతో సమయాన్ని బయట వ్యర్థంగా గడుపుతున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. దైవ సన్నిధానంలో మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని మీరు వింటున్న ఈ మాటలు ఎవరివో తెలుసా? ఈ గ్రంథ రచయిత ఎవరో తెలుసా? ఈ గ్రంథకర్త ఎవరో తెలుసా? ఈ గ్రంథములో ఉన్నటువంటి మాటలు ఎంత విలువైనవో తెలుసా? ప్రియులర, కాలక్షేపం కొరకు ఎవరో చెప్పేటువంటి కొన్ని మాటలు లాంటివి కాదు. ఇది ఏదో వినాలి కాబట్టి వింటున్నాను కదా అన్నట్లుగా వినతగినటువంటి మాటలు కాదు ఇవి. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. దేవుని మాట దగ్గరకు వచ్చి నువ్వు కూర్చుని, యేసయ్యా నువ్వు నాతో మాట్లాడు, యేసయ్యా నీ మాట వినడానికి నేను వచ్చాను. ఒకవేళ క్రొత్తగా ఈ వారమే వచ్చిన వారు ఉన్నారేమో, లేదా నూతనంగా ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఉన్నారేమో. ఇందులో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి పేర్లు, ఆ ప్రాంతాలు, ఆ భాష కొన్ని నాకు అర్థం కావడం లేదు అన్నట్లుగా నువ్వు ఉన్నావేమో. నేనంటాను ప్రియులారా, ఈ లోకములో అందరికీ అర్థమయ్యేటువంటి గ్రంథం ఏదైనా ఉంటే అది ఆత్మకు మరి దగ్గరైనటువంటి, ఆత్మలో పరితాపాన్ని పుట్టించి, ఆత్మలో పరివర్తనను కలిగించి, ఆత్మానుసారంగా మనలను మార్చగలిగిన దైవ గ్రంథం ఏదైనా ఉంటే ఇది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మాత్రమే. ఒక కథ చదివితే కథ రచయితను మనం పొగుడుతాం. చాలా మంచి కథ రాశాడు, చాలా బాగా కథనాన్ని తీసుకుని వెళ్ళాడు, చాలా అద్భుతంగా నూతనంగా ఉంది కథ అని అంటారు. అలాంటి కథలే ఈ లోకములో అనేక మంది కవీశ్వరులు రచించినటువంటి కథలైనా, కానీ ఈ గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు, ఇది భౌతికతకు కాదు, అంతర్లీనమైన ఆత్మకు సంబంధించినటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని చదవడం, ఈ గ్రంథాన్ని వినడం మనం ప్రారంభిస్తే మన జీవితంలో కలిగేటువంటి మార్పు, మన బ్రతుకులో కలిగేటువంటి మార్పు ప్రియులరా ఎంత ఉన్నతమైనదో. ఈ గ్రంథాన్ని వినడం మొదలుపెట్టి చదవడం మొదలుపెట్టిన తర్వాత మాకు ఏర్పడినటువంటి ఈ రూపం ఈ గ్రంథం వల్ల మాకు కలిగినదే. మాకు కలిగినటువంటి ఈ మంచి మనస్సు గ్రంథం వల్ల కలిగినదే. నీకు కలిగినటువంటి ఒక మంచి బుద్ధి ఏదైనా ఉంటే అది వాక్యం వినడం వల్ల కలిగినటువంటిదే. అందుకే ప్రియులరా, మనం ఒక గజ దొంగగా ఉన్నా, ఒక అబద్ధికుడుగా ఉన్నా, జీవితంలో ఓడిపోయి నువ్వున్నా, మోసపోయి నువ్వున్నా, ఎన్నిసార్లు మోసపోతూనే ఉన్నా, దగా పడుతూనే ఉన్నా, ఈ జీవితం ఇంతేనా, ఇక నా బ్రతుకులో ఇంకా ఫలింపు అనేది ఉండదా, నేను ఇంకా అభివృద్ధి చెందలేనా, నేను స్థిరంగా నిలబడలేనా, నా జీవితం ఇంతేనా, దేవుడు ఇలాగే రాశాడా, ఇంకెంతకాలం నా జీవితం ఇలా కష్టాల్లోనే వెళ్ళిపోవాలా, ఇలాగ అవమానాల పాలవుతూనే ఉండాలా, నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు, అందరి చేత మోసపోవడమేనా నా జీవితం, ప్రేమించిన వాళ్ళే దూరం అయిపోతున్నారు, ఇదేనా నా బ్రతుకు, నన్ను కన్నవాళ్ళు పాపం చేశారా, నేను పాపం చేశానా, ఏంటి శాపగ్రస్తమైనటువంటి జీవితంలా నా జీవితం మారిపోయింది అనుకున్న వాళ్ళు ఉంటారు. చెల్లి, తమ్ముడు, నువ్వెక్కడ వెలివేయబడ్డావో, ఎవరి దగ్గర అవమానపరచబడ్డావో, నీ వ్యాపారంలో నష్టపోయావో, నీ ఆరోగ్యములో దెబ్బతిన్నావో, నీ కుటుంబంలో శాంతి సమాధానము లేక ఒంటరినైపోయానన్నటువంటి భావనతో ఇక ఈ జీవితం తనువు జీవించడం కంటే చాలించడమే మేలేమో అన్నట్లుగా నీ జీవితం అయిపోయిందేమో,
నేనంటున్నాను, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన మాటలు వినడం మొదలుపెట్టు. ఆయన మాటలు వినడం మొదలుపెట్టు. అర్థం కావడం లేదా? అర్థం కానట్టుగానే విను. అర్థం కానట్టుగానే విను. చదువుతున్నావా? నీకు అర్థం కావడం లేదా? అయినా చదువు. నువ్వు వింటూ 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 ఉండగానే, నువ్వు చదువుతూ ఉండగానే ఒక్క రోజున ప్రియులరా, అర్థం కాని ఆ మాటలలో నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థం కాని ఆ మాటలలో, అర్థం కాని ఆ వాక్యములో నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుని వాక్యము సజీవ గ్రంథం. అది దైవ గ్రంథము ప్రియులారా. మన జీవితాలను ఎరిగి మన జీవితాలను సరిచేయడానికి పరిశుద్ధాత్మ వలన దేవుడు త్రికాల జ్ఞానముతో దేవుడు రాయించినటువంటి అమూల్యమైనటువంటి వేద గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఈ గ్రంథం దగ్గరికి వచ్చి సాగిలపడి కూర్చుని మహామహులైనటువంటి కరుడుగట్టిన నేరస్తులు, మహామహులైనటువంటి తాగుబోతులు, జోదరులు, దొంగలు, వ్యభిచారులు, హంతకులు ఎంతో మందిని మార్చేసింది ఈ గ్రంథం. ఎంతో మందిని మార్చేసింది ఈ గ్రంథం. ఈ గ్రంథానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇదే ప్రియులరా. మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఒక గ్రంథం చదివి నా జీవితాన్ని మార్చుకున్నాను అని ఎవరైనా ఒక వ్యక్తి సాక్ష్యాన్ని మీరు గూగుల్లో వెతుకుతారో ఎక్కడ వెతుకుతారో వెతికి చూడండి. ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితాన్ని, దుర్మార్గపు జీవితాన్ని సన్మార్గములో నడిపించుకోగలిగాను, అందుకు నాకు ఒక గ్రంథం దోహదపడింది అన్న గ్రంథం ఏదైనా ఉంటే ఒకే ఒక గ్రంథం పేరు వినపడుతుంది. అది బైబిల్ గ్రంథం మాత్రమే. ఇది జీవితాలను మార్చే గ్రంథం అండి. ఇది బ్రతుకులను మార్చే గ్రంథం అండి. ఇది మన జీవితానికి అర్థము తెలియక తెరచాపలేని పడవలాగా అల్లాడిపోతూ కొట్టుకుపోతున్న జీవితాలకు చుక్కానిగా, తెరచాపగా నిలిచి నిన్నొక గమ్యానికి సన్మార్గములో నడిపించగలిగినటువంటి జీవ గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే ప్రియులారా. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించి అభిషేకించి ఉన్నాడు. రక్షణ, విడుదల, ఆశీర్వాదం లేక వేదన పడుతున్నారా? 25 సంవత్సరాలుగా కుంచనపల్లి ఇమ్మానుయేలు స్వస్థత గృహంలో దైవజనులు రవికుమార్ గారు, అరుణ రవికుమార్ గారుల ద్వారా దేవుడు చేస్తున్న అద్భుతాలు. 18 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు, మళ్ళీ పాపనిచ్చాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఆమె గర్భం తెరిచాడండి. గర్భఫలం దేవుడు 20 సంవత్సరాల తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని చక్కని కుమార్తెనిచ్చి అప్పుల గురించి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన వెంటనే మా అప్పుడు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు వచ్చి అప్పులన్నీ తీరిపోయినాయి. దేవుడు నాకు ఆర్మీలో ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది. బుద్ధి కిందకి ఎట్టంతాను ఉదయం గారితో తైను రాసుకుని వాడికి తైను రాసుకుంటుంటే అలాగలాగా కరిగిపోయిందమ్మకు. యవ్వనస్తులను ఉజ్జీవంతో నింపుటకు బ్లెస్సీ గారి ద్వారా వినిపింపబడుతున్న వర్తమానాలు, ఆత్మాభిషేకంతో ప్రిన్సీ గారి ద్వారా చేయబడుతున్న ఆరాధన ఇప్పుడు మన బి కొండేపాడులో. ఆశీర్వాద అభిషేకం, ఆశీర్వాద అభిషేకం, ఆశీర్వాద అభిషేకం, విడుదల, స్వస్థత, తైలాభిషేకం. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ఇమ్మానుయేలు స్వస్థత గృహము బి కొండేపాడు నందు జరుగును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే బలమైన ఆత్మీయ వర్తమానాలు, మీ సమస్యలను నేరుగా దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకునే గొప్ప అవకాశం. దైవజనులు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా తైలాభిషేక ప్రార్థన చేయుదురు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును.